థ్యాంక్ యూ చాలా మంచి రెస్పాన్స్. మీరు చెప్పాలి తప్ప నేనేం చెప్తాను. థ్యాంక్ యూ. నేనేం చెప్తాను. థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ లెవెల్ అన్న చెప్పనక్కర్లేదు. అంటే ఈ ఆడియన్స్ లో థ్యాంక్ యూ. ఈ ఆడియన్స్ లో చూసిన తర్వాత మీ స్పందన వెరీ 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 హ్యాపీ తమ్ముడు. అసలు ఫ్యామిలీస్ అందరూ ఇంత గట్టి కనెక్ట్ అవుతారు అనుకోలేదు. ఎవ్రీవన్ ఒక ఎమోషనల్ గా ఇంత బయటకు వస్తుంటే అసలు ఎవరి నోట్లో మాట రావట్లేదు. వెరీ మీరు చూడాలి తమ్ముడు. సినిమా మీ అందరికి నచ్చింది. అది వెరీ అంటే ప్రతి ఒక్కరు కనుక్కుంటా తమ్ముడు వెళ్ళి. ప్రేమాలయం అంటారు చూడండి, మీరు నిజంగా చూసి చెప్పండి ఇది ఒక ప్రేమాలయం అంటే. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? అమ్మో అమ్మాయి చంపేసింది. కిరణ్ గారిని ఫస్ట్ టైము, కిరణ్ అబ్బవరం గారు అంటే మనందరికీ తెలిసిందే, మన మనసులో ఉందో మీకు తెలిసిన అది తెలుసు. అలాంటి కిరణ్ అబ్బవరం గారు అబ్బా నిజంగా ప్రేమించే అబ్బాయి ఇలాగ ఉంటాడా, నిజంగా ఇలాంటి ప్రేమికుడు ఉంటే బాగుండు. కొన్ని రోజులు మన డైరీలో కొన్ని పేజీల్లో ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని పేజీల్లో అబ్బాయి ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇలాంటి వాడు ఉంటే శంకరు పిచ్చెక్కిచ్చింది. ఐ లవ్ సినిమా నిజంగా. చిచ్చి నేను ఇన్ని ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి సినిమా ఒక లైన్ కూడా ఆలోచించలేదంట, సిగ్గుపడుతున్నా. పిచ్చెక్కిచ్చింది భయ తమ్ముడు. అసలు దాని గురించి మీరు ఏం అడగకూడదు. నేను చెప్పేసే కదా ఏదో బిల్డప్ కోసం, ప్రేమలే ఈ సినిమా అంతే. దాని అమ్మ మొగుడు, దాని అమ్మని మింగినోడు మొగుడు. నేను గుండు గీయించుకుంటే ఇలా అనొచ్చలేదో, నేను ఎవడేమన్నా పీకోండి నాకు ఫరక్ లేదు. దాని అమ్మ మొగుడు ఈ సినిమా. బేబీకి దీనికి అసలు సంబంధం లేదు బ్రో, దానికి దీనికి సంబంధం లేదు. నేనేమన్నా కెమెరా కోసం వస్తే కెమెరా చూడాలి తమ్ముడు. ఎందుకు కెమెరా సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు. నేషనల్ గా దాని అమ్మ మొగుడు అవార్డు రాకపోతే సినిమా నా కొడుకులే కాదు వాళ్ళు. అవుట్ ఆఫ్ 99. అదే ఇందాక చెప్పా, ప్రతి నా కొడుక్కి తాట తీసి కొడతాను. నా కొడుక్కి ఏ నా కొడుకు అయితే నెగిటివ్ రాస్తాడు. నా పేరు మల్లికా చౌదరి, నోట్ చేసుకోరా. నువ్వు అమ్మకి అబ్బకు పుడితే నాకు దగ్గరికి రా, నేను కొట్టకపోతే అన్నాడు. ఇలా మీడియాలో చెప్పు. నేనేం తక్కువలో వీడియోలో కనబడ్డానికి కాదు, నేను ఎప్పుడు ఇలాగే అంటాను. ఫరక్ పన్ను నెగిటివ్ రేటింగ్ ఇచ్చే ముందు ఒకటే మాట చెప్తున్నా భయ్య, ఎక్కడన్నా వేసుకోండి. నువ్వు దమ్ముంటే ఈ సినిమాలో ఒక 25% తీసి నెగిటివ్ రేటింగ్ 25% ఈ సినిమాలో తీసి నీ అమ్మ మొగుడు బెస్ట్ అని చెప్పించుకో, అప్పుడు నువ్వు రేటింగ్. కాదంటే చెప్పండి. లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, కామెడీ కూడా చాలా బాగుంది. అవునండి. బేబీతో పోల్చుకుంటే ఎలా అనిపించింది ఇప్పుడు ఈ సినిమా? బేబీ కన్నా హిట్ అవుతుంది. సినిమా మొత్తం చాలా క్రేజీగా ఉందా? నీకు అర్థమైందా సినిమా అంతా కూడా? దేని గురించి సినిమా? దేని గురించా? అప్పుడు మొత్తం చనిపోయినాక మళ్ళీ ఇమాజిన్ గా తిరిగి వస్తాం. ఓకే, నీకు బాగా ఏం నచ్చింది సినిమా మొత్తం? మొత్తం నచ్చిందా? ఓకే, 3 గంటలు చూసావా? ఎక్కడైనా బోర్ కొట్టిందా? 3 గంటలకు చూసా. 3 గంటలు చూసావా? లేకపోతే నిద్రపోయావా? కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కిరణ్ అన్న పర్ఫార్మెన్స్, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మ్యూజిక్, డాన్స్ ఎంజాయ్ చేసావా? సాంగ్స్ అవన్నీ ఎంజాయ్ చేయలేదు? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఎలా అనిపించింది? స్టోరీ ఏమైనా రెగ్యులర్ గా అనిపించింది? లేలే, చాలా డిఫరెంట్ మూవీ. ఇట్ వాస్ నైస్. 3 hours మీకైతే డ్యూరేషన్ ఏం ప్రాబ్లం అనిపించింది? లేలే. బేబీ రైటింగ్ తర్వాత ఇది ఎలా అనిపించింది? చెన్నై రాష్ట్రం. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ, కంపల్సరీ చూడాలని. బట్ యాక్టర్స్ కి ఎవరు డామినేట్ చేశారు? అసలు హీరోయిన్ అమేజింగ్. ఓకే, మణి శర్మ గారి మ్యూజిక్ అది అన్నీ బాగున్నాయి. ఇట్స్ ఆసమ్, నైస్. ఎవరు బాగా ఏడిపించారు? కిరణ్ అబ్బవరం. Yeah, it suit అయింది and it's nice actually. కిరణ్ అబ్బవరం ది this is the first movie I watched and yeah, I loved it. మీకు ఎలా అనిపించింది? సో ప్లస్ ఏంటి? ప్లస్ ఏంటంటే ఫస్ట్ లవ్ మరీ అంత తోపేం కాదు, సెకండ్ లవ్లో ఇంట్రెస్టింగ్, అంటే సెకండ్ లవ్ కూడా తోపే అన్నట్టు చూపించినారు. సినిమాలో హైలైట్స్ ఏంటి మరి? హైలైట్స్ ఏంటంటే అతను చూపించే లవ్, ఎఫెక్షన్, అది కల్ట్ మూవీ అన్నారు కదా, కల్ట్ మూవీ లా ఉందా? మరీ అంత అట్లేం లేదు, కానీ బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. బేబీ చూసారా? చూసి. బేబీ బాగుందా? చెన్నై లవ్ స్టోరీ బాగుందా? చెన్నై లవ్ స్టోరీ బాగుంది, ఎందుకంటే చెన్నై లవ్ స్టోరీలో హీరో మళ్ళీ హీరోయిన్ కోసము ఏదో సెకండ్ లవ్ చూపించి, ఐ మీన్ ఫస్ట్ లవ్ మళ్ళీ కలిపేసి వెళ్ళిపోతాడు. బేబీలో అలా చూపియరు కదా, చూడొచ్చు. రేటింగ్ వచ్చేసి 9.5 ఇస్తాను. ఎస్, నాకు నచ్చింది. ఎలా ఉంది? బాగుంది.
ఏం నచ్చింది మొత్తం సినిమా మొత్తం అంటే ఏం చెప్తారు? నాకు స్టోరీ నచ్చింది బాగా. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఎలా ఉంది? బాగా చేస్తారు. ఇద్దరు ఏడిపించారు హార్ట్ టచ్ అయిందమ్మా. చాలా సో ఏం చెప్తారు ఓవరాల్ గా ఈ సినిమా గురించి? చాలా బాగుందండి. పెద్ద హిట్ అవ్వాలని కంపల్సరీ కోరుకుంటాం. ఫ్యామిలీతో చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో చూడగల సినిమా అని అనిపించింది. సాంగ్స్ బాగున్నాయండి. అన్నిటికన్నా ఫస్ట్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా పీక్స్ అసలు. అంటే ఇప్పుడు మొన్నటిదాకా బేబీ మూవీ అన్నారు. రియల్ లవ్ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా చూపించారండి. నిజంగా మనం ప్రేమలో ఉంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో ఈ సినిమాలో కనిపించింది. చాలా బాగుందండి, అందరూ చూడొచ్చు. చాలా ఉందండి. Yeah, it's nice. ఏం బాగా నచ్చింది మీకు? Gauri Priya's acting is really good. Yeah, it's a little emotional also. బాగుంది. ఓకే, సినిమా లేడీస్ కి బాగా నచ్చుతుంది అంటున్నారు అందరూ. సో మీ ఫీలింగ్ ఏంటి? యా, బాగా నచ్చొచ్చు. చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు. దెస్ ప్రాబబిలిటీ. ఓకే, సో ఎవరి యాక్టింగ్ బాగుందండి? గౌరీ ప్రియ. కిరణ్ అబ్బవరం హీ డిడ్ రియలీ గుడ్, బట్ తనకి స్కోప్ ఎక్కువ ఉంది అనిపించింది యాక్టింగ్. సో మీరు రిలేట్ అయ్యారా ఈ సినిమా చూసి? నాట్ రియలీ, బట్ యా, ఇట్స్ నైస్. సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఫైట్స్ ఏం నార్మల్గా ఉన్నాయి, బట్ లాస్ట్ ఫైట్ ఇస్ రియలీ నైస్, ఇన్నోవేటివ్. ఎలా ఉందండి? చాలా బాగుంది. సో యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఆన్ పాయింట్, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. యా, నాకైతే హిట్ గానే అనిపించింది. లైక్ ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పాయింట్. హీరోయిన్ ఎక్కువ నచ్చింది. హీరో కూడా ఆబ్వియస్లీ కిరణ్ అబ్బవరం ఇస్ ఎ గుడ్ యాక్టర్. నార్మల్ లవ్ స్టోరీయా, కల్ట్ క్లాసిక్? కల్ట్ క్లాసిక్ అని చెప్తా. అంటే లైక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లైక్ హోల్, అంటే సినిమా మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎమోషన్స్ని క్యారీ చేసింది. 3.5 to 4 in between. Very nice, very nice. Very beautiful acting. Very nice. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా సినిమాలో. అలాంటి అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ, ఇట్స్ నాట్ లైక్ ఫ్యామిలీ అని కాదు కానీ అందరూ చూడొచ్చు. ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నైస్, లైక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ నైస్, చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కాకపోతే హీరోయిన్కి స్పేస్ ఎక్కువ ఉంది. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళొచ్చు. బేబీ సినిమాలో ఉందా? అదే సేమ్ స్క్రిప్ట్, అదే ఇద్దరు లవర్స్, అదే అమ్మాయి. ఇంకా చెప్పాలంటే కాకపోతే అసలు కిరణ్ అబ్బవరం ఇటువంటి స్టోరీకి ఎలా ఒప్పిస్తున్నారో అర్థం కావట్లేదు. కే ర్యాంప్ తర్వాత అసలు ఆ మనోడు రేంజ్ వేరే ఉందనుకున్నాం. మళ్ళీ అదే రాజావారు రాణివారు ఆ లాజిక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ పాత ఫస్ట్ సినిమా చూసినట్టు ఉంది. ఇంకా మనోడు మెచ్యూర్ అయిన సినిమాలా లేదు. మనోడిని ఎలా ఒప్పించారు? కలితే ఏం లేవుంటుంది బ్రో, అన్నీ ఎక్స్పెక్టెడే. యాంటిసిపేటెడ్ స్టోరీ ఎవ్రీ స్టెప్. బట్ హీరోయిన్కి స్కోప్ ఎక్కువ ఇచ్చారు. అది నాకు తెలిసి ఆ ఫ్యాన్స్కి బాగుంటుంది. హీరోయిన్కి చాలా స్పేస్ ఉంది. మ్యూజిక్ ఓకే నడుస్తుంది అంతే. అంటే పర్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి అంటే మనకి మంచిగా గుర్తుండి బయటకు వచ్చి ట్యూన్ చేసుకునేంత సాంగ్స్ ఏమి ఏం కనపడలేదు. చాలా బాగుంటుంది. కానీ మనోడు కే ర్యాంప్ చూసిన తర్వాత ఇది ఎందుకో కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. హైలైట్స్ అంటే అన్ని సర్ప్రైజెస్ ఏం లేవు. సేమ్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అంతే. అదే బేబీకే సేమ్ సీక్వల్ అనుకోండి. ఇంకా ఇదో టైటప్. అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో నేను అది. కానీ ఇంకా డిజర్వ్ బెటర్. మనవాడు ఎవరు కిరణ్ అబ్బవరంకి అయితే ఇంకా మంచి వేరే స్టోరీలో వస్తే బాగుండు. కే ర్యాంప్ లాగా ఫ్యామిలీతో పోయి చూడొచ్చు సినిమా. హీరోయిన్ మణి శర్మ గారు అయితే అసలు మామూలుగా వచ్చేలేదండి. మణి శర్మ గారు అయితే బీజిఎం మామూలుగా చేస్తుంది. మణి శర్మ కొంచెం కొత్తగా ఉందండి, బట్ బోర్ ఏం కొట్ట సినిమా. చాలా బాగా నీట్గా ఉంటుంది సినిమా. సేమ్ స్టోరీ దాందే అండి. ఈ లవ్ స్టోరీ డిఫరెంట్, ఆ లవ్ స్టోరీ డిఫరెంట్. కానీ చాలా బాగుంది సినిమా. సెకండ్ హీరో కొద్దిగా ఉంటుందండి. మొత్తం హీరోయిన్ కిరణ్ గారే ఉంటారండి. మొత్తం నేను 4 ఇస్తానండి. కంబ్యాక్ కాదు సినిమా, మణి శర్మ గారు లేకపోతే లేదు ఇంకా. ఆయన హీరోయిన్ అండి, చాలా బాగా యాక్ట్ చేశారు. 3 గంటలు మీకేమైనా నాకైతే బోర్ కొట్టలేదండి. చాలా బాగుంది సినిమా అయితే. సూపర్ ఉందండి. ఓకే, గుడ్ మూవీ, బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. నా మ్యూజిక్ అంతా మంచిగా అనిపించింది. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకొక హిట్ పడినట్టు కిరణ్ గారికి. కిరణ్ కా ఓకే, లాగ్ ఉందని అంటున్నారు. కొద్దిగా క్లైమాక్స్ లో కొద్దిగా లాగ్ అనిపించింది కానీ ఓకే, ఇట్స్ ఓకే. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు?
హైలైట్ ఫ్యాన్స్ లవ్ స్టోరీ కొత్తగా ఉన్నది అంతే, కొత్త లవ్ స్టోరీ. అంటే బేబీ సీక్వెల్ లాగా ఉందా? అవన్నీ ఏం లేవండి, అవన్నీ ఏం లేవు. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ బాగానే చేసి, పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. కొద్దిగా ల్యాగ్ తప్ప, క్లైమాక్స్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది తప్ప అంత ఓకే, ఓవరాల్గా ఓకే. అవన్నీ వాటి కంపారిజన్ అవసరం లేదు. ఓకే, గౌరీ గారు ఎలా అనిపించారు హీరోయిన్? యాక్టింగ్ బాగా చేసింది తను, యాక్టింగ్ బాగా చేసింది తను. బేబీతో కంపేర్ చేయలేం. బేబీయే ఈ సినిమానే. అండ్ బేబీ అంతా హిట్ అవుతుంది 100%. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఓ మై గాడ్, సాయి రాజేష్ మార్క్ ఉంది. బేబీ మూవీ కంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. అంటే కిరణ్ అబ్బవరం గారు ఇంతకుముందు ఇలాంటి స్టోరీస్ చేయలేదు. రాజావారు రానివారు తర్వాత నాకు అనిపించింది కిరణ్ భవన్కి ఇంత మంచి హిట్ పడింది అనుకుంటున్నాను. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? ఓ మై గాడ్, హీరోయిన్ మీద మొత్తం ప్రెజర్ ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే తన సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ హీరోయిన్ ఈక్వలే ఉన్నాయి, కానీ హీరోయిన్ యాక్టింగ్ మీద ఓవరాల్ గా 5 కి ఇస్తారు. ఓ మై గాడ్ 4.5. సినిమాలో హైలైట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి, సెకండ్ హాఫ్ కూడా ఒక సీన్ ఉంటుంది, లాస్ట్లో కూడా ఏడిపించాడు బ్రో. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మేబీ టాప్. ఇద్దరు కూడా ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో కన్నా గట్టిగా ఇచ్చారు. ఎవరు బాగా చేశారు? ఇద్దరు పోటీ పడ్డారు బ్రో, ఎవరు ఇచ్చారు అని చెప్పడానికన్నా. ఏంటి చెన్నైలో ఏం జరుగుతుంది? చిన్న స్టోరీ రివీల్ చేయడం ఎందుకు బ్రో, రేపు వచ్చి చూడండి ఒకసారి. ఆయన చనిపోవడం, మరలా ఆయన తిరిగి ఒక ఎమోషనల్గా ఉండి తనకు ఓడ ఉండి తనకి ధైర్యం చెప్పి తన లాస్ట్ వరకు తను మళ్ళీ మొదటి ప్రియుడితో కలిపినందుకు చాలా బాగుంది. ఎవరు చనిపోతారండి? ఎవరు చనిపోతారు? హీరో చనిపోతారు సినిమా. పాటలు ఎలా ఉన్నాయండి? బాగుంది. ఫైట్లు బాగున్నాయండి. మీకు ఏం బాగా నచ్చిందండి? మంచిగానే నచ్చినాయండి, అంతే బాగున్నాయి. ఓకే. అంటే క్యారెక్టర్స్ని క్యారీ చేసాం మనం. కిరణ్ అబ్బవరం గారు కానీ, గౌరీప్రియ గారు కానీ, త్రిగుణ్ గారు కానీ కనబడాల, ఆ క్యారెక్టర్స్ కనిపించాయి. స్టీవెన్ని చూశాను. అంటే ఆ లవ్ స్టోరీని నేను ఇక్కడ దగ్గర ఉండి వాళ్ళ ఫీల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ హ్యాపీనెస్ అన్నీ క్యారీ చేసిన ఫీల్ వచ్చింది. అంటే మనకి గతంలో ఇలాగా ఆత్మకథలాగా ఒక సినిమా వచ్చింది, అలాగే లవ్ స్టోరీస్ అలా వచ్చినాయి, బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అండ్ ఆ జనరేషన్ వాళ్ళకి 7G బృందావన్ కాలనీ ఎలా ఉంటుందో, ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. వల్గారిటీ లేదు, రక్తపాతం లేదు, అరే ఎందుకురా ఈ సీన్ వచ్చింది అనే ఫీల్ కలగలేదు, ల్యాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం క్యారీ చేయగలిగితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి శ్రీప్రియ గారు టేక్ ఓవర్ చేస్తారు. గౌరీ శ్రీప్రియ గారు ఆవిడ టేక్ ఓవర్ చేస్తారు. ఆవిడ కంటిన్యూటీ లాస్ట్ 15 minutes కిరణ్ అబ్బవరం గారు హ్యాండిల్ చేసుకుంటారు. సో అంటే అందరూ ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ, ఆయన గురించి చెప్పేదంత పెద్దోళ్ళం కాదు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు విన్నా ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళందరి పాటలు వినేదానికంటే ఆయన పాటలు వింటే వచ్చే వైబ్ వేరు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటాయండి, మనకి ఒకసారి విని తర్వాత రెగ్యులర్గా వింటే బోర్. మణిశర్మ గారి పాటలు అలా ఉండవు, ఎన్నిసార్లు విన్నా విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ అవర్ మైండ్ అండ్ థాట్స్. సో అలాంటి ఒక మంచి ఫీల్ ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సినిమా ఆయన మ్యూజిక్ అంటే ఇంకా ఆలోచించకల్లా ప్రతి పాట కూడా ఎంటర్టైన్ అయ్యా. బీజిఎం అండ్ కుక్క ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ బీజిఎం కానీ, చర్చ్ యార్డ్ అదే గ్రేవ్ యార్డ్లో సీన్ దగ్గర బీజిఎం కానీ పీక్స్ అసలు నిజంగా. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్ ఇన్ ద ఫిలిం. సో ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఈ సినిమా అని చెప్తా. అంటే చూసినప్పుడు అది అనిపించింది. కేరాంప్ ఓకే, కామెడీ వర్షన్ అది ఓకే, బట్ కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ బెస్ట్ టిల్ డేట్ అయితే నేనైతే చెన్నై లవ్ స్టోరీ అని చెప్తా. అంత బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఒకప్పుడు నేనే చెప్పా ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది, ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది, కిరణ్ అబ్బవరం గారి దగ్గర అది మిస్ అవుతుంది. బట్ ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్. నేను ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకుంటా. ఎందుకంటే ఎమోషన్ థియేటర్లో ఏడిపించారు క్లైమాక్స్లో. సో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఫన్ క్యారీ అయింది. ఒక లవర్ తన లవర్ వేరే వాళ్ళతో ఉంటే ఎలాంటి పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో ఆ ఫీల్ చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. సో ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ బేబీ. ఎస్కేఎన్ గారు కల్ట్ ప్రొడ్యూసర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సాయి రాజేష్ గారు హ్యాట్స్ ఆఫ్. ఆయన తోపు. నాకు ప్రతి సాంగ్ చాలా బాగా నచ్చింది. 100కి 98, 99. మొత్తం హీరో హీరోయిన్లో ఏ క్యారెక్టర్? గౌరీప్రియ గారు
తెలుగు ఇండస్ట్రీని చెప్తున్నారు, సమంత లాగా ఉంటారు. నెక్స్ట్ ఏలేస్తారు, చాలా చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. గౌరీప్రియ గారు ఏడుస్తుంటే చూడబోదైంది ఫస్ట్ నిజంగా. అంటే ఒక అమ్మాయి ఏడుస్తుంటే బాధ చేస్తుంది, కానీ అమ్మాయి ఏడుస్తుంటే అలా చూడబోదవుతుంది. అమేజింగ్ అనిపించింది. మళ్ళీ రవణ్ తీశాడు. రవణ్ అసలు ఎక్సలెంట్ డైలాగ్స్. అసలు మీరు అభవరం గారిని వేరే అభవరం గారిని చూస్తారు. డ్యూరేషన్ కంప్లైంట్ చేస్తున్నారు 3 గంటలు. ఏం లేదన్నా, నీకు తెలియదు 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్లో తెలీదు. చిత్తొక్కటేసాడు అన్న పెర్ఫార్మెన్స్, డైలాగులు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది, చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. మనకి అంతసేపు ఉంది, ఇంత లెంతీ ఉందని ఎక్కడ ఫీల్ అవ్వదు మనం. అంత ఎక్సలెంట్గా ఉంది, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. బేబీ రైటింగ్ తర్వాత వస్తుంది కదా, ఇది ఎలా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఇప్పుడే చూసి వచ్చా ప్రీమియర్ షో. ఓవరాల్గా చాలా బాగుంది అన్న. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాలో ఎక్కడ ల్యాగ్ కానీ ఏమీ లేదు, కామెడీ కూడా చాలా బాగుంది, పక్క సూపర్ హిట్. దానికి దీనికి అసలు సంబంధం లేదండి. బేబీ అంతా కంప్లీట్ స్టోరీ, ఇది అంతా కంప్లీట్ స్టోరీ, కల్ట్ క్లాసిక్. చాలా బాగుంది సినిమా అయితే. 5 out of 4.5 ఇస్తాను అయితే. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ చాలా బాగుందండి. కంప్లీట్ స్టోరీ సినిమా చాలా ప్లస్ అండి. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. మణి శర్మ గారు కంబ్యాక్ ఇచ్చారు, మళ్ళీ కొత్త రకమైన మ్యూజిక్తో చాలా బాగా తీర్చారు. జంజీ ఖచ్చితంగా ఆదరిస్తుంది, చూడండి సినిమాని. జంజీ ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది, చూసుకోండి. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అలా వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది. మరి బాగుంది, మణి శర్మ మ్యూజిక్ అంతా బాగా ఎరగొట్టాడు. హైలైట్ అంటే సెకండ్ హాఫ్లో కామెడీ, అదే ఆ పొసెసివ్నెస్ చూడండి, బాగుంటుంది. మణి శర్మ గారు ఇంకో హీరోనికి వచ్చి సినిమా మొత్తానికి ఆయన హీరో, తర్వాత కిరణ్ అబ్బవరం. ఏం మ్యాజిక్ అన్న మ్యూజిక్ మాత్రం నిజంగా మాయ చేశాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది, సీన్స్ కానీ ఎమోషన్స్ కంటెంట్ కానీ. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మబ్బు ఇడిపోయి ఒక 20 నిమిషాలు మీరు షాక్లోకి వెళ్ళిపోతారు. 20 నిమిషాల ఇంటర్వెల్ ట్విస్ట్కే మీరు 20 నిమిషాలు షాక్లోకి వెళ్ళిపోతారు. బట్ ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఇంకా దానికి కంటిన్యూషన్ కాబట్టి కొంచెం స్లో చేశారని చెప్పాలి. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్గా నేను నిజంగా చెప్తున్నాను, షాక్ అన్నమాట. మెయిన్ మణి శర్మ గారు అయితే మ్యాజికల్, 20 ఏళ్ళ కింద చేసే మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించింది నాకు. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఆ సీన్ తగ్గట్టుగానే సినిమా తగ్గట్టుగానే ఎక్కడ అవసరం అక్కడే పెట్టారు. నిజంగా కిరణ్ అబ్బవరం గారికి ద మైల్ రైమ్ మూవీ అనమాట. యాక్టింగ్లో కానీ ముఖ్యంగా గౌరీ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆవిడ యాక్టింగ్ చూసి మన కళ్ళ నీరు వచ్చేది. చాలా ఏడుస్తాం సినిమాలో, చాలా ఎమోషనల్ అవుతారనమాట. సో ఇంకా ఇంటర్వెల్ టెస్ట్ ఇప్పటికీ మైండ్లో ఉండిపోతుంది అనమాట. నిజంగా చెప్తాం, నైట్ నిద్ర పడుతుంది ఎవరికైనా సరే. సెకండ్ షో చూసిన వాళ్ళకి అంత ఇంపాక్ట్ కలిపితే ఇంకొక ఇంటర్వెల్ టెస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. బేబీ తర్వాత ఆ స్థాయి అనుకోలేం, కానీ హాయిగా ఒకసారి హ్యాపీగా చూసి ఎమోషన్ అయ్యి వచ్చే సినిమా అండి. కానీ మణి శర్మ గారి మ్యూజిక్ మాత్రం మర్చిపోలేరు, చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ద మెయిన్ ఫిల్లర్, డైరెక్టర్ కాదు, హీరో కాదు, మెయిన్ మణి శర్మ అంతే. థ్యాంక్ యూ. చెప్పలే ప్రేమ గురించి చెప్పితే ఒక్కొక్క ప్రేమ తట్టుకొని సచివాలయం ప్రేమలో వెళ్తుందండి. అలాగా ఇలాంటి ప్రేమ కథ సినిమా ఏమి తీశారండి, ఏముందండి సినిమా. నా కన్నీళ్ళు ఇప్పటికే ఆకంటానే అండి. ఇట్లాంటి లవ్ స్టోరీయా, నాకు ఏడుపు వస్తుంది సినిమా చూస్తుంటా, తట్టుకోలేకపోతుంది అన్నాను. మళ్ళీ ఇట్లాంటి సినిమా చూస్తే అందరూ చూడాలి. ప్లాన్ సూపర్ 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 ప్లాన్. ఫస్ట్ అంటే 100 కోట్లు మాత్రం పక్కా, సినిమాకి 100 కోట్లు పక్కా లవ్ స్టోరీ. ఎందుకంటే అందరూ లవర్స్ బాయ్లే వెళ్తారు. ఫస్ట్ ఫ్యామిలీ అందరూ చూస్తారు, తర్వాత అందరూ లవర్సే వెళ్తారు, లవర్స్ చూస్తారు. చాలా బాగుంది. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నాకు ఆ సినిమాలో ఎమోషన్, ఆ లవ్ స్టోరీ, ఆ బాధ, నాకు కూడా లవ్లు జరిగినాయి. నా లవ్లు గుర్తుకొచ్చినాయి, ఈ లవ్లు గుర్తుకొచ్చినాయి. అన్ని తట్టుకోలేకపోతాను నేను. ఈ లవ్లు చూసేసి లవ్లు తట్టుకోలేకపోతానండి. అంత బాగుందండి. నా లవ్ కంటే లవ్ బాగుంది. ఇంకొన్నా ఆ ఎమోషన్ చూస్తుంటే ఒక్కొక్క సీన్, ఒక్కొక్క క్లైమేట్, ఒక్కొక్క గిచ్చి చూస్తుంటే కానీ బాబా తట్టుకోలే. ప్రతి ఒక్క సీన్ కన్నీళ్ళు కారిపోతానండి సినిమా థియేటర్లో ఒక్కొక్కరికి. సూపర్ అండి, సూపర్. అందరూ ఫ్యామిలీతోని లవర్స్ లో అందరూ చూడండి. కొత్త పెళ్లి అయిన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. లవ్వుని బతికించండి. గుర్తుకొచ్చిందండి, మా లవ్ గుర్తుకొచ్చింది. అయితే నేను ఏడుస్తాను. ఈ సినిమాలో కూడా ఏడిచినాను. మా లవ్ గుర్తుకొచ్చిందంటే నాకు మా లవ్. ఎందుకంటే చెట్లంట పుట్టలంట మాది పల్లెటూరు ప్రేమ కథ మాది. అలాగే ఉందంటే లవ్ సూపర్ అంటే సినిమా సూపర్.
ఏడుపు వస్తుందండి సినిమా. యారెట్లా మా కన్నెలు మా గొంటి బాధ మీకు కనపడదు, మీకు కనపడదండి, మీకు కనపడదండి మా బాధ, అట్లా ఉందండి సినిమా. బ్లాక్ బస్టర్ 100 కోట్లు పక్కా 100 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ అండి సినిమా. కల్ట్, నిజంగా చెప్తున్నా కల్ట్. అసలుకి అందరూ అంటారు చెన్నై లవ్ స్టోరీ కదా, మన హైదరాబాద్ ఎందుకు చూడాలని. తమిళ అంటే తెలుగు అంటే డార్లింగ్, లవ్ ఉండేది ఒక్క ఎమోషన్. ఆ ఎమోషన్ కల్ట్ గా చూపించారు ఈ సినిమాలో. అయితే నిజంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే కిరణ్ అబ్బవరం అన్న. నిజంగా చెప్తున్నా, కాతోని హిట్ కొట్టావు, కే ర్యాంప్ తోని లైక్ టాలీవుడ్ ని ర్యాంప్ చేసావు. మళ్ళీ ఈ సినిమాతోని నిజంగా యాక్ట్రిక్ అంటే చూపించావు. నిజంగా ఓవరాల్ గా సినిమా మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. శ్రీ గౌరీ ప్రియ నిజంగా సినిమాలో ఏడ్చి మా ఫ్యాన్స్ గుండెల్ని మాత్రం పిండేసిందని చెప్పుకోవచ్చు. అసలుకి నిజంగా అన్న రవి నంబూరి, నిజంగా చెప్తున్నా, ఎవరైనా పెద్ద డైరెక్టర్ ఎవరైనా ఉండరా అంటే రాజమౌళి తర్వాత నెక్స్ట్ నీ పేరే చెప్తాను నిజంగా. ఎందుకనంటే లైక్ ఒక కల్ట్ చూపించావు అని చెప్పొచ్చు. మనీష్ శర్మ గారు అయితే నిజంగా చెప్తున్నా, మనీష్ శర్మ గారు అయితే థియేటర్ మొత్తం సరౌండింగ్స్ మొత్తంలో మనకు కనిపిస్తారు. నిజంగా ఆ మ్యాజిక్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకొని వచ్చిండు. నిజంగా ఓవరాల్ గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న అంటాను. నాకైతే అంత అనిపించలేదు, నేనైతే ఫీల్ అవ్వలేదు. చాలా మిస్. నేనైతే ఒక 2 ఇస్తాను అన్న 5 కానీ. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత రవి నంబూరి గారు డైరెక్షన్ ఇస్తారు. ఆ డెబ్యూ లాగా లేదు, అది చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళగా ఉంది. ఇక కిరణ్ గారు, గౌరీప్రియ గారు అయితే చింపేశారండి. కిరణ్ గారు అయితే ఒక లెవెల్లో ఉంది. యాక్షన్ మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. పెద్ద పాయింట్ ఏంటంటే ఫిలిం మొత్తం 3 hours అయినా అది అట్లాగా కట్టి పడేసింది మన సీట్లకు. సో అది బాగా అనిపించిందండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో నైస్ మూవీ. యాక్టింగ్ రా నాయన, చాలా రోజులైంది భయ్యా ఇలాంటి సినిమా చూడకపోవడం. చాలా రోజులైంది భయ్యా, నాకైతే చాలా బాగా నచ్చింది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది. అరే ఇలాంటి కల్ట్ స్టోరీ కిరణ్ ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా భయ్యా హీరోయిన్ భయ్యా, ఆ హీరోయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా భయ్యా కళ్ళ నీళ్ళు తెప్పించింది. మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ లేదు, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అయితే గౌరీప్రియ గారు అయితే భయ్యా యాక్టింగ్ మాత్రం అదరా కొట్టింది భయ్యా. అసలు ఏంది భయ్యా ఆమె ఎమోషనల్ ఏడుస్తా అంటే నాకు కళ్ళ నుంచి. అంటే స్టోరీ అంటే ఇలా ఉండాలి, లవ్ అంటే ఇలా ఉండాలా. ఏదో అమ్మాయి అబ్బాయి కలిసామా, ప్రేమించామా, వెళ్ళిపోయాను కాదు భయ్యా. ఉన్నా అంటే మనతో ఒక్కసారి ప్రేమిస్తే లైఫ్లో ఉన్నా లేకున్నా కూడా కలిసి ఉండడం నేర్చుకోండి భయ్యా. చచ్చిపోయినా కూడా అమ్మాయితోనే ఉండేది అదే లవ్ స్టోరీ, కల్ట్ లవ్ స్టోరీ. నాకే చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది భయ్యా. ఇలాంటి కల్ట్ స్టోరీ చూడలే, పక్కా ఫ్యామిలీ అడే వస్తుంది. నాకే చాలా బాగా నచ్చింది. కిరణ్ అన్న అండ్ గౌరీప్రియ హ్యాట్స్ ఆఫ్, ఎక్స్ట్రా హిట్ కొట్టినాం. అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ముఖ్యంగా మన కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ అనేది అసలు వేరే లెవెల్ అనిపించింది. అంటే కానీ కేరామ్ కానీ ఇప్పుడు వస్తున్న చెన్నై లవ్ స్టోరీ కానీ అంటే ఒకదానికి మించి ఒక సినిమా ఉందన్నమాట. నిజంగా అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, నిజంగా ఏడిపించేసింది అనమాట. అలా ఉంది. మళ్ళీ మన కిరణ్ అన్న ఇంకా గౌరీ గారు వాళ్ళ మధ్యలో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందన్న. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే అమ్మ బాబోయ్. సాయి రాజేష్ అన్న, ఎస్కేఎన్ ధీరాజ్ గారు, మీ ముగ్గురికి డబల్ అంటే ట్రిపుల్ కంగ్రాట్స్ చెప్తున్నా. రవి గారు మీ రైటింగ్స్ ఉంటాయి చూడండి. సెకండ్ హాఫ్ ఉన్న ట్విస్ట్లు అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. అంటే చెన్నై లవ్ స్టోరీ చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడున్నా కానీ థియేటర్లో చూడొచ్చు అన్న. సినిమా అనేది ఒక లవ్ గురించి అన్న. అంటే ప్రేమ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండదు, నిజంగా ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళే అనేది సినిమాలో చూపించారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనీష్ శర్మ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అనమాట అన్న. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏదైనా లవ్ అన్న, నిజంగా లవ్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళ మీదకి ఈ సినిమా అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్నో, లవ్లైనా, బ్రేకప్ అయిన ముఖ్యంగా లవర్స్ అందరు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడన్న. థ్యాంక్ యూ. మరి అంత కొంచెం లాగ్లా, కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించినా సరే ప్రీ క్లైమాక్స్ ఏది ఉందో జనాలు ఎంత పిండకూడదు అంత పిండేశాడు. ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలాంటి స్టోరీస్ అన్ని చెన్నైలో యాక్సెప్ట్ చేస్తారు కానీ తెలుగులో యాక్సెప్ట్ చేయరండి, అందుకే చెన్నై స్టోరీస్ అని చెప్పి. ఈ స్టోరీని కూడా చెన్నైలో తీసుకోవాల్సింది, తెలుగులో అయితే అసలు యాక్సెప్ట్ కూడా చేయలేరు. జనాలు అయితే సీట్లో కూడా కూర్చోలేరు. ఆ లెవెల్ క్లైమాక్స్ మొత్తం పిండి పిప్పి చేస్తారు జనాల్ని. సో దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అయింది తప్ప మూవీ వైజ్గా మాత్రం బాగానే ఉంది. మేబీ ఆ స్టోరీ చూసేవాళ్ళు, ఆ స్టోరీస్ ఎంజాయ్ చేసే వాళ్ళు వస్తే ఎంజాయ్ చేస్తారేమో. కానీ ఒక 3 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదంటే మంచి సినిమా చూడాలి అన్న ఫీల్తో వెళ్తే మాత్రం బయటకు వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు, అదైతే గ్యారెంటీ. చూస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏడిపోయా, ఒకటే ఏడుపు నా హీరో చచ్చిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది అంతే. ఇంకా నాకైతే సినిమా హీరోయిన్కి హీరో ఎలా కనపడుతున్నాడో ఆ మాదిరిగా ప్రతిరోజు
సిల్క్ సుమిత శ్రీదేవి కనపడుతున్నారు భయ నాకు భయ నా స్టోరీ పోయి ఇదే. కాబట్టి సినిమాని ఖచ్చితంగా చూడండి. సినిమాలో మనం ఊహించుకొని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి, అవన్నీ ట్విస్ట్ అన్నమాట, బిగ్ ట్విస్ట్. నా లవర్ ఏంది భయ, నా లవరు, నేను ప్రేమించిన అమ్మాయి శ్రీదేవి, సిల్క్ సుమిత అందరూ గుర్తొచ్చేసారు భయ నాకు. భయ సినిమా చూస్తానని సేపు గోలరం దారుణం అన్యాయం భయ. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూసారంటే ఖచ్చితంగా చచ్చిపోతారంతే మీరు. అంత బాగుంది ఈ సినిమా. పైగా 150 థియేటర్లు 500 థియేటర్లు వేస్తే అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అట. ఈ సినిమాకి ఖచ్చితంగా నాకు ఎదుగు 10,000 కోట్లు టార్గెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు అంతే పోవు. సినిమా చూస్తానని సేపు మీరు కానీ ఈ సినిమా చూసారంటే మన తెలుగు అమ్మాయి గౌరీప్రియ అంట, సికింద్రాబాద్ అంటే ఇక్కడ పక్కనే. కాబట్టి సికింద్రాబాద్ వాళ్ళు మనోళ్ళే, అందరూ హైదరాబాద్ వాళ్ళే. కిరణ్ పోరాన మనోడే. కాబట్టి ఈ సినిమాను మొత్తం చెన్నైలో అంట తీసింది. ఈ సినిమా చెన్నైలో తీసి హైదరాబాద్లో వేసి హైదరాబాద్లో జనాలు చూసి అబ్బా సినిమా మాత్రం వేరే లెవెల్ అయితే. ఇంకా సినిమాని ఒక్కసారి మీరు చూడండి, మీకు కిరణ్ అన్న హీరో మీ కళ్ళలోకి వస్తాడంతే. ఖచ్చితంగా కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని నిద్రపాని కూడా చేస్తాడంతే. 1,00,000 కోట్లు కూడా వస్తాయి. ఆగో చూసారా సినిమాకి జనాలు అంటున్నారు 1,00,000 కోట్లు అని. చూడు అదో 10,00,000 కోట్లు కావాలంట. ఆయన 1000 కోట్లు 1,00,000 కోట్లు అదో చూడదు ఇదన్నమాట. ఈ సినిమా చూసిన తర్వాత జనాలు ఏమైపోతారు నాకే అర్థం కావట్లేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఖర్చు లేదు పోయి ఆ బట్టలతో కూడా చినిగిపోయి ఏడ్చి వాళ్ళ ఘోరం ఏడిపో దెయ్యాలు దెయ్యమైపోయిపోయా. కిరణపూరం నేను సడన్గా ఏమనుకో దెయ్యం అనుకున్నా, కానీ దెయ్యాన్ని కూడా లవ్ స్టోరీ చేసి ఆత్మ దెయ్యం నాకు అది అర్థం కాదు. అదే కదా నాకు బాధ. ఖచ్చితంగా కిరణపూరం ఒక 10 బ్యాంక్ అకౌంట్ చేసుకో. ఈ సినిమాతో బ్యాంక్ అకౌంట్ మొత్తం ఫుల్ అయిపోతాయి అంతే. అనకి ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారు దేవుడు అండి, ఎస్కేన్ గారు. అలాగే బేబీ సినిమా వాళ్ళు అప్ప బేబీ సినిమా కంటే మించుంది ఇది. కానీ కొద్దిగా మనసులో బాధ వేసింది అందరికి. కొద్దిగా రొమాంటిక్ సీన్లు అయితే లేవు, అవి కొద్దిగా ప్రాబ్లం అందరికి. రొమాంటిక్ సీన్లు చూసేవాళ్ళు ఈ సినిమా చూడకండి. ఈ సినిమాని ఫ్యామిలీ చూడండి, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు పిల్లం అందరూ కలిసి ఈ సినిమాని చూడండి. చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అందరికి ఫ్యాన్ అయిపోతారు, చూడకపోతే మీరు చచ్చిపోతారు అంతే.